ఆయన మార్గమున పోవచ్చుండగా గుడ్డివాడైన ఒక మనుష్యుడు కనబడెను. ఆయన శిష్యులు, బోధకుడా, వీడు గుడ్డివాడై పుట్టుటకు ఎవడు పాపము చేశాను, వీనిని కన్నవారా అని ఆయన అడగగా, యేసు, వీనిని కన్నవాడైనను పాపము చేయలేదు గాని దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబోటకే వీడు గుడ్డివాడుగా పుట్టెను. పగలున్నంత వరకు పంపిన వాని క్రియలు మనము చేయుచుండవలెను. రాత్రి వచ్చుచున్నది, అప్పుడు ఎవడును పని చేయలేడు. నేను ఈ లోకములో ఉన్నప్పుడు లోకమునకు వెలుగును అని చెప్పాను. ఆయన ఇట్లు చెప్పి నేల మీద ఉమ్మివేసి ఉమ్మితో బురద చేసి వాని కన్నులను మీద ఆ బురద పూసి, నీవు సిలోయము కొనేటిలోనికి వెళ్ళి అందులో కడుగు కొనమని చెప్పాను. సిలోయము అను మాటకు పంపబడిన వాడు అని అర్థము. వాడు వెళ్ళి కడుగుకొని చూపు గలవాడై వచ్చాను. కాబట్టి పొరుగు వారును వాడు భిక్షకుడని అంతకుముందు చూచిన వారును, వీడు కూర్చుండి భిక్షమెత్తుకున్నవాడు కాడా అనిది. వీడే అని కొందరును, వీడు కాడని వీడు పోలి ఉన్న మరి ఒకడని మరికొందరును అనిది. వాడైతే నేనే అని. వారు, నీ కనులు ఎలాగూ తెరవబడిను అని వారిని అడుగగా, వాడు యేసు అనే ఒక మనుష్యుడు బురద చేసి నా కనుల మీద పూసి, నీవు సిలోయము అని కోనేటికి వెళ్ళి కడుగు కొనమని నాతో చెప్పాను. నేను వెళ్ళి కడుగుకొని చూపు ఉంది తినను. వారు, ఆయన ఎక్కడా అని అడుగగా, వాడు నేనెరుగను అనెను. అంతకు ముందు గుడ్డివాడై ఉండిన వానిని వారు పరిసయ్యుల వద్దకు తీసుకొని పోయేది. యేసు బురద చేసి వాని కన్నులు తెరిచిన చేసినది విశ్రాంతి దినము. వాడు ఎలాగూ చూపు పొందెనో దానిని గురించి పరిసయ్యులు కూడా వానిని మరలా అడుగుగా, వాడు నా కన్నుల మీద ఆయన బురద ఉంచగా నేను కడుగుకొని చూపు పొంది తిని వారితో చెప్పాను. కాగా పరిసయ్యులలో కొందరు, ఈ మనుష్యుడు విశ్రాంతి దినమును ఆచరించట్లేదు గనుక దేవుని యొద్ద నుండి వచ్చిన వాడు కాడు అనేది. మరికొందరు, పాపి అయిన మనుష్యుడు ఇలాంటి సూచక్రియలు ఎలాగూ చేయగలడు అనేది. ఇట్లు వారిలో భేదము పుట్టారు. కాబట్టి వారు మరలా గుడ్డివానితో, అతడు నీ కనులు తెరిచినందుకు నీవు అతని గురించి ఏమనుకొనుచున్నావు అని అడుగగా, వాడు ఆయన ఒక ప్రవక్త అనెను. వాడు గుడ్డివాడై ఉండి చూపు పొందెను అని యూదులు నమ్మక, చూపు పొందిన వానిని తల్లిదండ్రులు పిలిపించింది. గుడ్డివాడై పుట్టనని మీరు చెప్పుచున్న ఈ కుమారుడు వీడేనా, మీ కుమారుడు వీడేనా? అలాగైతే ఇప్పుడు వీడెలాగూ చూచుచున్నాడు అని వారిని అడిగిరి. అందుకు వాని తల్లిదండ్రులు, వీడు మా కుమారుడనియో వీడు గుడ్డివాడిగా పుట్టెననియో మేము ఎరుగుదము. ఇప్పుడు వీడెలాగూ చూచుచున్నాడు మేము ఎరుగము. ఎవడు వీని కన్నులు తెరిచెనో అదియో మేము ఎరుగము. వీడు వయసు వచ్చినవాడు, వీనిని అడుగుడి, తన సంగతి తానే చెప్పుకొనగలడని వారితో అనిది. వాని తల్లిదండ్రులు యూదులకు భయపడి అలాగూ చెప్పారు. ఎందుకనినా ఆయన క్రీస్తు అని ఎవరైనా ఒప్పుకొని ఎడల వారిని సమాజ మందిరంలో నుండి వెలివేయతుమని యూదులు అంతకు ముందు నిర్ణయించుకొని ఉండేది. కావున వాని తల్లిదండ్రులు, వయసు వచ్చిన వాడు వారిని అడుగుడి అనిది. కాబట్టి వారు గుడ్డివాడై ఉండిన మనిషిని రెండవ మారి పిలిపించి, దేవుని మహిమపరచుము, ఈ మనుష్యుడు పాపి అని మేమెరుగుదము అని వానితో చెప్పగా, వాడు ఆయన పాపియో కాడో అని ఎరుగును, ఒకటి మాత్రం ఎరుగుదును, నేను గుడ్డివాడినై ఉండి ఇప్పుడు చూచుచున్నాను అనెను. అందుకు వారు, ఈయన నీకేమి చేశాను, నీ కన్నులు ఎలాగూ తెరిచిన మరలా వాని అడుగగా, వాడు, ఇందాక మీతో వచ్చి చెప్పితిని కానీ మీరు వినకపోతిరి. మీరెందుకు మరలా వెనుకోరుచున్నారు? మీరును ఆయన శిష్యులు అవడానికి కోరుచున్నారా ఏమి అని వారితో అనెను. అందుకు వారు, నీవే వాని శిష్యుడవు, మేము మోషే శిష్యులము. దేవుడు మోషేతో మాట్లాడినని మేము ఎరుగుదము గాని వీడెక్కడి నుండి వచ్చినా మేము ఎరుగమని వారిని దూషించింది. అందుకు ఆ మనుష్యుడు, ఈయన ఎక్కడి నుండి వచ్చినో మీరు ఎరుగకపోవట ఆశ్చర్యమే, అయినను ఆయన నా కనులు తెరిచెను. ఆమేన్. 32. పుట్టు గుడ్డువాని కనులు ఎవరైనా తెరిచినట్టు లోకము పుట్టినప్పటి నుండి వినబడలేదు. ఈయన దేవుని యొద్ద నుండి వచ్చిన వాడు కాని ఎడల ఏమీ చేయనేరడని వారితో చెప్పాను. ప్రభువానికి స్తోత్రాలు. కొద్ది నిమిషాలు నాయన మీ మాటల చేత మమ్మల్ని ధైర్యపరచండి. నీ బిడ్డలతో మీరు మాట్లాడుతున్నారు, వందనాలు. నీ మాటలు నీ బిడ్డలకు అందిస్తూ ఉండగా తగిన యోగ్యునిగా అర్హత కలిగిన పాత్రగా నిలబెట్టండి. మీ రక్తంతో కడగండి, మీ అగ్నితో నన్ను ప్రభు దహించండి. మీ ఆత్మ నడిపింపుతో నడిపించి నీ బిడ్డలు మేలు చేయండి. సమయం కొద్దిగా ఉంది. ఆ కొద్ది సమయంలో మీ బిడ్డలకు అలా విన్న వారందరికీ కూడా ఆత్మలోను అలా భౌతికంగాను మేలు జరుగునుగాక యేసు నామములో. యేసయ్య పేరట వేడుకున్నాము తండ్రి,
ఆమేన్. 34లో ఉంది, అందుకు వారు, నీవు కేవలం పాపమే పుట్టిన వాడువు, నీవు మాకు బోధింపు వచ్చిటమని చెప్పి వానిని వెలివేసిరి. సరే, ఈ భాగం మీరు చాలాసార్లు విన్నదే, తెలిసిందే. ఏంటది? పుట్టుగుడ్డు వాడిని యేసు ప్రభు బాగు చేయడం. హల్లెలూయా చెప్తారా? మౌన వ్రతం వీడదామా? దేవుని స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ఇక్కడ ఒక చక్కని మాటని మనం నేర్చుకోవడానికి ఆ గుడ్డి యవనస్తుడే వాడు వయసు వచ్చిన వాడిని రాశారు. ఏమంటారంటే, అసాధ్యమైన కార్యాలు యేసు ప్రభువు చేయగలడు అన్నదానికి స్పష్టంగా వాడు మనకి అసాధ్యమైన కార్యాలు ఆయన చేయగలడు అనే మాట స్పష్టంగా దేవుడు మనకి అతని ద్వారా వినిపిస్తూ ఉన్నాడు. బహుశా అది పుట్టిన దగ్గర నుండి గుడ్డివాడిని బాగు చేసేవాడు ఇంతవరకు లోకంలో లేడు, అలాగూ జరగలేదు. 32వ వచనం చూడండి. పుట్టు గుడ్డి వానిని వాని కన్నులు ఎవరైనాను తెరిచినట్లు లోకము పుట్టినప్పటి నుండి వినబడలేదు. ఈయన దేవుని యొద్ద నుండి వచ్చినవాడు కాని ఎడల ఏమీయో చేయనేరడని వారితో చెప్పారు. ఎంత స్పష్టమైన ఒక ఆశను వీడు మరి చెప్తున్నాడు. వీడనకూడదేమో కానీ ఏమిటంట, పుట్టి అసాధ్యము భూమి మీద లేరు. భూమార్గాలు ఎన్ని వెతికినా, పుణ్యక్షేత్రాల, తీర్థయాత్రల, ఆయా వైద్యుల దగ్గరికి వెళ్ళడమా, లేకపోతే దైవపక్షంగా దైవాంశ సంభూతుల దగ్గరికి వెళ్ళి పూజ పునస్కారాలు చేయడమా, అన్నీ చేశారు. ఎన్ని చేసినా ఇది మాత్రం జరగదని కన్ఫర్మేషన్ వచ్చేసింది. బహుశా ఈవెన్ డాక్టర్స్ కూడా ఒక సవాల్ అది, వైద్య శాస్త్రానికి కూడా ఒక సవాల్ అది, ఒక ఛాలెంజ్. ఏమిటది? పుట్టుకతోనే గుడ్డివాడిగా ఉన్న వాడికి చూపు ఇవ్వడం అనేది ఎవడి వల్ల కాదు. ఎంత రాశారంటే అసలు భూమి పుట్టినప్పటి నుంచే లేదు. అంటే ఇక అసాధ్యం, ఇది అసాధ్యము. ఈ అసాధ్యమైన కార్యము మానవాతీతమైన కార్యం. అసలు మానవుడినే వాడు చేయలేడు. కాబట్టి వాడికి ఉన్న నమ్మకం ఏంటంటే, మానవులు ఎవ్వరూ చేయని కార్యాన్ని ఈయన దేవుని దగ్గర నుంచి వచ్చిన వాడు, దైవశక్తి గలవాడు కాబట్టి ఈయన చేయగలిగాడు. యేసు ప్రభు వారు దైవశక్తి గలవాడు, దేవుని నుంచి వచ్చిన వాడు, దైవశక్తి కలిగిన వాడు కాబట్టి ఆ దైవశక్తి మాత్రమే ఈ కార్యాలు చేయగలదు. ఏ కార్యాలు? మానవాతీతమైన కార్యాలు ఏవైనా సరే దైవశక్తి ద్వారా మనం పొందుకోవచ్చు అన్న ఒక సత్యాన్ని దేవుడు బయలుపరుస్తున్నాడు. కనుక ఈ రోజున ఇక్కడ ఈ మాటలు వింటున్న మనలో కానీ, దూరాన్ని ఉంటున్న మన ఆత్మీయ సోదరులు ఎవరైనా కానీ, బహుశా మనకున్న సమస్యలు ఇంత అసాధ్యమైన సమస్యలు కాకపోవచ్చు. సృష్టికే సవాలుగా ఉన్నటువంటి, భూమి పుట్టినప్పటి దగ్గర నుంచి ఇలా జరగలేదు అన్నటువంటి అసాధ్యమైన మానవాతీతమైనటువంటి సమస్య ఇది. మానవాతీతమైన సమస్య ఇది. అంత సమస్యలు మనకు ఉండవు సహజంగా భూమి మీద. కానీ అసాధ్యమైన సమస్యలుగా కొన్ని సమస్యలు ఎప్పటి నుంచో చూస్తున్నాం, జరగట్లేదు, బాధపడుతున్న బిడ్డలారా. ఇదిగో ఈ గుడ్డివాని యొక్క సాక్ష్యము ద్వారా దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నది. మానవులకు అసాధ్యమైందే, మానవాతీతమైన పరిస్థితి ఏదైనప్పటికీ దేవుడు చేయగలడు అనే ఒక బలమైన సాక్ష్యాన్ని ఇదిగో ఈ యొక్క వాక్యము ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈ రోజున నువ్వు అసాధ్యమని వదిలేశావు. వైద్యులందరూ కూడా అసాధ్యమన్నారు. లేదా ఈ లోకంలో ఉన్నటువంటి ఆయా పరిస్థితుల్లో అన్ని ప్రయత్నాలు చేశావు, భూమార్గాలు అన్ని వెతికావు, ఎక్కడ సమస్య జవాబు దొరకలా. కానీ నిరాశపడొద్దు. ఆమేన్. నిరాశపడొద్దు. యేసు ప్రభు దగ్గర ఆశ ఉంది, ఆయన దగ్గర నిరీక్షణ ఉంది. భూమార్గాలన్నీ మూసుకుపోయినా దేవుడు ఆకాశ మార్గం ద్వారా యేసు ప్రభువు చేయగలడు అన్న సాక్ష్యాన్ని ఖచ్చితంగా చెబుతూ ఉండగా, అదే సాక్ష్యాన్ని నేను కూడా మనవి చేస్తున్నా. మీకు ఏ అసాధ్యమైన పరిస్థితి ఉన్నప్పటికీ నిరాశపడొద్దని మనవి చేస్తున్నాను. అది నా ద్వారా చెప్పడం, దేవుని యొక్క మాట ద్వారా సెలవిస్తున్నాను. చివరి ప్రయత్నంగా నువ్వు అన్ని ప్రయత్నాలు చేశావు, బహుశా అన్ని విశ్వాసాలు పరీక్షించావు, అన్ని మార్గాలు, బహుశా దైవికమైన మార్గాలు వెతికావు. నేను మనవి చేస్తున్నా, జరగలేదేమో, కానీ ఇదిగో ప్రభువు దగ్గరికి రా. చివరి మార్గంగా, చివరి ప్రయత్నంగా ప్రభువు దగ్గరికి రా. ప్రభువు చేయగలడన్న సంగతిని భూమి మీద కాదు, భూమి మొత్తం మీద జరగని కార్యాన్ని దేవుడు చేయగలడు.
ఆయన నమ్మిన వాళ్ళ కొరకు భూమార్గాలన్నీ మూసేస్తే ఆకాశ మార్గం దేవుడు తెరవగలడు. హల్లెలూయా చెబుదామా? వాడు ఇంకొక మాట చెప్తా, వాడు గుడ్డివాడుగా ఉండి అసాధ్యమైన పరిస్థితుల్లో ఉండి పుట్టినప్పటి నుంచి పెద్ద వయసు వచ్చి మధ్య వయసుకు యవనస్తుడిగా మారిపోయాడు. వినాలి, జాతికి వినాలి. యవనస్తుడిగా మారాడు. ఆ ఫోన్ డిస్కనెక్ట్ చేయాలి. హల్లెలూయా చెప్దామా? పుట్టిన దగ్గర నుంచి, తల్లి గర్భంలో వచ్చిన దగ్గర నుంచి అంత పెద్దవాడయ్యే వరకు ఎంత బాధపడి ఉంటాడు, ఎంత ఖర్చు పెట్టుంటారు, ఎంత ప్రయత్నం చేసి ఉంటారు. అసాధ్యమని వదిలేశారు. కానీ హల్లెలూయా, వాడి గురించి ఎవ్వరు ప్రభువు చెప్పలా. వాడు మొదలపాటు వాడు బాధపడుతున్నాడు, వాడు బ్రతుకు తెరువు కోసం అడుక్కుంటున్నాడేమో తెలియదు. వాడు కూడా ప్రభు దగ్గరికి వెళ్ళిన వాడు కాదు, ప్రభువుని ఎరిగిన వాడు కాదు, ప్రభువు నామం తెలిసిన వాడు కూడా కాదు. ఒక రోజున తశస్సించింది ఏంటంటే, వాడు ఉన్న ప్రాంతంలో నుంచి ప్రభు వెళుతున్నాడు. అక్కడ రాసిన మాట అదేనా, యేసు ప్రభు వారు మార్గమున పోతుండగా, ఆయన మార్గమున ఆయన వెళ్ళిపోతుండగా పుట్టిగుడ్డి అయిన ఒక మనుషుడు కనపడ్డాడు. హల్లెలూయా చెప్దామా? కనుక ఈ రోజు నేనేమంటున్నాను, నీకున్న సమస్యను సొంత వాళ్ళు చూడకపోయినా, ఈ లోకంలో అసాధ్యమైన పరిస్థితి అందరూ వదిలేసినా, నిన్ను చూస్తున్నవాడు ఒక ఆయన ఉన్నాడు, కనబడ్డాడంట. నిన్ను చూస్తున్నవాడు, నీ మానసిక స్థితి చూస్తున్నవాడు, నీ ఆందోళన చూస్తున్నవాడు దేవుడు ఉన్నాడని సంగతి గుర్తుపెట్టుకోవాలి. వెళుతున్నప్పుడు శిష్యులు అన్నారు, ఒకటి కన్ఫర్మ్ చేశారు వాళ్ళు, ఏంటంటే సహజంగా మనందరికున్న ఆలోచన వాళ్ళు కూడా ఏంటో తెలుసా, వీడు పుట్టుకతోని గుడ్డివాడవడానికి అయితే ఇది మాత్రం ఖచ్చితంగా పాపం ద్వారానే జరిగిందన్నారు. ఏమన్నారు? ఖచ్చితంగా వీడేది పాపము, ఇది అంటే ఈ గుడ్డితనం అనేది పాపము ద్వారానే వచ్చింది అనేది కన్ఫర్మ్ చేశారు. అయితే ఆ పాపం డౌట్ ఏంటంట, ఈ పాపము అర్థమైంది చెప్పిన మాట, ఈ జబ్బు రావడం, లేదా ఈ గుడ్డితనం రావడం, లేదా ఈ శిక్ష భరించడం, లేదా ఈ వ్యాధి భరించడం, లేదా ఈ భయంకర పరిస్థితుల్లో చిక్కుకుపోవడం వెనక ఖచ్చితంగా పాపం ఉంది అని కన్ఫర్మేషన్కి వచ్చేసారు వాళ్ళు. ఎవరు? శిష్యులు. మనం కూడా అదేనా? మనం శిష్యులం కాదా? మనకు కూడా ఈ ఆలోచన వస్తుందా? ఒకడి బాధని, ఒకడి యొక్క వేదన్ని, ఒకడి యొక్క కష్టాన్ని, ఒకడి యొక్క దుఃఖాన్ని, వాడుకున్నటువంటి అసాధ్యమైన పరిస్థితులు నలిగిపోతా ఉంటే మనం అంటి కట్టేది ఏంటి? శిష్యులుగా మనం కూడా కూర్చున్న సోదరులారా, ఈవెన్ నాతో కూడా ఒప్పుకుంటున్నాను, ఎన్నిసార్లు వాళ్ళకున్న కష్టం చూసి బాధపడకుండా, జాలి పడకుండా, వాడి గురించి ఏమాత్రం విచారం లేకుండా, పైగా వాడి మీద ఒక నింద వేసి, ఒక అపనింద, పాపం, వీడి పాపం చేశాడు అందుకే వీడికి గతి వచ్చింది. బాధపడాలా, జాలి పడాలా, లేదా ఆదరించాలా? నీ వల్ల కాకపోతే సైలెంట్గా ఉండాలి. కానీ ఈ నిందలు వేయటం, వాళ్ళ మీద వేయటం, ఒకటి కన్ఫర్మేట్ చేశాడు. ఎంతమందికి ఇక్కడ కూర్చున్న మనలో ఎవరికన్నా ఏమో తెలియదు, కానీ మన దగ్గర ఇలాంటి ఆలోచన ఉంటే ఈ రాత్రే మనవి చేస్తున్నాను, ప్రభు ద్వారా, ఆత్మ ద్వారా దేవుడు చెప్తున్నాడు, దయచేసి ఒకరి మీద నింద వేయడానికి ముందుకు రాకండి. ఈమె దేవుడు నాతో కూడా మాట్లాడుతున్నాడు. ఏం తెలుసని వీళ్ళు ఎట్లా కన్ఫర్మ్ చేసేశారు? పాపం ద్వారానే ఈ స్థితి ఎందుకని తెలుసా అని వెంటనే మనం ఏదో తెలిసినట్టుగా చెప్పేస్తాం. మనం పాపం ద్వారా వీడికి ఇది వచ్చింది. అయితే ఈ పాపం డౌట్ ఏంటంటే, ఈ పాపం వీడి చేశాడా? మా డౌట్ అల్లయ్యా, పాపం ద్వారానే వచ్చింది ఇది. అయితే ఈ పాపము వీడి చేశాడా, లేకపోతే వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ తల్లిదండ్రులు చేశారా? అదే మా డౌట్ అయ్యా. ఒకటి విషయం తెలిసిపోయింది, కానీ ఈ పాపం ఎవరు చేస్తుంటారు మా డౌట్ అయ్యి అడుగుతున్నారు. కనుక ఇది దేవుడు అన్నాడు, మొహం పగలగొట్టి పళ్ళు రాలుగొట్టినట్టుగా చెప్పి అనకూడదు. కానీ మాటలు నేను మీకేం తెలిసి మాట్లాడుతున్నారా? హల్లెలూయా. వీడికి వచ్చిన గుడ్డితనము వీడు కానీ వీడి తల్లిదండ్రుల పాపం ద్వారా వచ్చింది కాదు. దేవుని యొక్క, ఏం రాశారు చూడండి అక్కడ, దేవుని క్రియలు వీని ద్వారా పరచబడుటకే వీడు గుడ్డివాడుగా పుట్టాడు. అంటే మానవులు ఎవ్వరికీ తెలియని కారణం దేవుడు చెప్పాడు అక్కడ. మానవులందరూ గుడ్డిగా ఒక నింద వేస్తూ ఉంటే దేవుడు అంటున్నాడు, ఎవ్వరికి అంతు పట్టని ఒక అద్భుత కార్యము ఇతనిలో జరగడం కొరకే దేవుడి పరిస్థితులు ఇచ్చాడు. కాబట్టి మనం చేస్తున్నాను, మీరు అందరూ రకరకాలుగా నిందలు వేసి, నువ్వు అది చేసావు కాబట్టి నీకు ఈ స్థితి వచ్చింది, నువ్వు ఇలా అన్నావు కాబట్టి నీకు ఈ స్థితి వచ్చింది, నువ్వు ఆ పాపం చేసావు కాబట్టి ఈ బతుకు వచ్చిందని నిందలు వేస్తున్న, నిందలు భరిస్తున్నటువంటి
నిందలేసే వాళ్ళ ద్వారా బాధపడుతున్న బిడ్డలారా, దేవుని యొక్క మాట, దేవుని యొక్క ఆత్మ ద్వారా మాట్లాడుతున్న మాట, బాధపడకండి. హల్లు చెప్పండి. ఈ లోకానికి తెలిసింది నిందించడమే, ఈ లోకానికి తెలిసింది ఒక అవమానానికి గురి చేయడమే. బాధలు ఆదరించకపోగా బాధపడుతున్న వాళ్ళు ఇంకా రకరకాలుగా పాపాలు అంటగట్టి సంతోషించే లోకమే. కానీ దేవునికి ఒక ఉద్దేశం ఉందన్న సంగతి గుర్తుపెట్టుకోవాలి. ఆనాడు దావీదు గారిని వాళ్ళ అమ్మా నాన్న కూడా పట్టించుకోలేదు కదా. ఎందుకు పనికిరాను అన్నారు కదా. సొంత తల్లిదండ్రుల దృష్టిలోనే పనికిరాడు అన్నారు. అన్నదమ్ముల దృష్టిలో పనికిరాడు అనుకున్నారు. ఈవెన్ సౌలు దగ్గరికి వెళ్తే నువ్వు పిల్లవడరా అన్నారు. ఆనాడు లెక్కలేని మనిషి, ఎవరికి ఎన్నికలేని మనిషి, లోకము ఎన్నికలేని వాళ్ళుగా చూస్తూ ఉంటుంది. ఆ దినాన్నే దేవుడు ఆయన్ని రాజు, సింహాసనం మీద రాజుగా చూశాడు. ఎవరైతే ఎన్నికలేని వాడిని తీసి పక్కన పెట్టాడో ఆయన వెళ్ళి ఇజ్రాయెల్ దేశాన్ని గడగడలాడిస్తున్నటువంటి ఆ జారుబడిన గొల్యాతు నేల కనిపించాడు. చిన్న వయసులోనే అంత అజడామని దేశానికి రాజుగా చేసి కూర్చోబెట్టాడు. అప్పుడు అర్థమైంది ఈ పనికిరానుడు అన్నటువంటి జనానికి ఈయన ఎంతటి ఎన్నికల్లో ఉన్నాడు. అప్పుడు అర్థమైంది వాళ్ళకి. అర్థమవుతుంది చెప్పిన మాట మీకు. కాబట్టి మనకున్న పరిస్థితుల్లో అందరూ మన నిందిస్తున్నారని, అవమానిస్తున్నారని, ఈ బాధ నాకు ఎందుకు వచ్చిందో తెలియదు కానీ రకరకాలుగా నన్ను అంటున్నారు, చింతపడుతున్నారా? బాధపడకండి, దేవుడు మీ పక్షాన ఉన్నాడు. దేవుడు ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని ఆదరించబోతున్నాడు. ఆమేన్. దేవునికి ఒక ఉద్దేశం ఉంది అని వెనకాల. ఇప్పుడు చూడు, వీళ్ళు ఎన్ని రకాలుగా శిష్యులు మాట్లాడారు. ఆ ఇరుగు పొరుగు వారు అన్నారు, అరే ఇక్కడ అడుక్కున్నాడు కదా వీడు, కళ్ళు లేనుడు కదా వీడు, ఇప్పుడు ఏంటి కళ్ళు వచ్చినాయి ఏంటి వీడికి, వీడు వాడేనంటావా అంటే ఒకడు, వాడు కాదురా వాళ్ళలాగున్నాడు అని మరొకడు. ఎలా ఉంటుంటే ఆయన నేనే అన్నాడు. బాగుపడిన తర్వాత ఏమన్నాడు? నేనే. ఎందుకు మీకు డౌట్ ఎందుకు? నేనే. ఎంత ధైర్యం వచ్చేసింది. హల్లు చెప్దామా? దేవుని యొక్క చిత్రంలో ఉన్న వ్యక్తిని ఎంతమంది తుంచాలన్నా, ఎంతమంది గాయపరచాలని, ఎంతమంది అవమానపరచాలని చూసినా దేవుడిచ్చే ధైర్యము పులిలాగా నిలబడుద్ది. నీతిమంతుడంటే ధైర్యంగా ఉంటాడు సింహంలాగా. మీకెనక కన్ఫ్యూజన్ నేనే. హల్లు చెప్దామా? కనుక ఈ రోజున ప్రాధేయపడుతుంది. ఈ వ్యక్తిని దేవుడు బాగు చేస్తే ఇప్పుడు ఎట్లా బాగుపడిన తర్వాత ఇచ్చారు. బాగుపడిన తర్వాత నేనే అని చెప్పి ఇరుగు పొరుగు వారని సమాధానం చెప్పాడు. అదా రకరకాల మాట్లాడుకున్నారు. తర్వాత ఆ ఊరి పెద్దలు లాంటి వాళ్ళు, ఫర్ ఎగ్జాంపుల్ ఎవరో శాస్త్రులు, పరిసయ్యులు, ఆ ఊరి పెద్దలు లాంటి వాళ్ళు పిలిచి పనిమాల, ఎరా నేను ఎవరన్నా బాగు చేశాడు అంటే ఆ పాపి అయిన మనుషుడని అంటుంటే ఆయన పాపియో కాదో నాకు అనవసరం, నన్ను మాత్రం బాగు చేశాడు. అతను పాపి అని మేము ఎరుగుతున్నా, సరే బాగు చేశాడు, బాగు చేసినంత మాత్రం ఏమనుకున్నా అతను అంటే నేను ప్రవక్త అనుకున్నాను అన్నాడు. ధైర్యం ఉండాలి. ఆమె చెప్పండి. ఎందుకు లేని వాడు కదా, అవమానించారు కదా, పాపం అన్నాడు, పాపం చేశారన్నారు కదా. ఇప్పుడు ఆ పాపం చేసిన వాడిని దేవుడు ఎట్లా మార్చేశాడు? 10 మందిలో సాక్షిగా నిలబెట్టేశాడు. దేవుని కార్యాలు అతని ద్వారా జరిగించాడు దేవుడు. ఆమెన్. ఒక బలమైన సాక్షిగా ఇరుగు పొరుగు వారందరికీ సమాధానం చెప్పాడు. మీరు అనుకున్నట్టుగా ఎవడో కాదు, నేనే. ఆమెన్. ఒకప్పుడు చూడలేకపోయా, ప్రభు దగ్గరకు వచ్చాక చూడగలిగుతున్నాను నేను. మనం చేస్తున్న ఎక్కడ జరగని కార్యాలు జరగాలంటే ప్రభు దగ్గరకు రండి. యేసు ప్రభు దగ్గరకు వస్తే కార్యాలు చేస్తాడు. ఆమెన్. సమస్యతో వచ్చాడు, ఇప్పుడు సమస్యను బయటపడి సాక్ష్యం చెబుతూ ఉన్నాడు. ఆ ఊరి పెద్దలే, పరిసయ్యులే, భయపెట్టేవాళ్ళు, యేసు ప్రభు దేవుడు అంటే మాత్రం ఇష్టపడని వాళ్ళు వచ్చి పిలిచారా, నువ్వు బాగు చేసిన వాడు ఏమనుకున్నావు అంటే ప్రవక్త అంటే, ప్రవక్త కాదు పాపి అంటే, అది పాపో కాదు నాకు అనవసరం, నన్ను మాత్రం బాగు చేశాడు. హల్లు చెప్దామా? లోకం ఏమనుకున్నా పర్వాలేదు నాన్న, నా దేవుడు నన్ను బాగు చేశాను ధైర్యంగా చెప్పగల వ్యక్తిగా మార్చాడు. తల్లిదండ్రులు కూడా భయపడ్డారు. ఎందుకని? యేసు ప్రభు బాగు చేశారంటే యేసు ప్రభు దేవుడు కాదని నిరూపించాలని వాళ్ళ ప్రయత్నం. కానీ యేసు ప్రభు ఈ కార్యం చేశారనేటువంటి బలమైన నమ్మకం వీళ్ళలో ఉంది. వాళ్ళ అమ్మా నాన్న దగ్గరికి వెళ్ళి వాళ్ళు పిలిపించారు. వీళ్ళు ఏదో శాస్త్రుల పరిస్థితి ఊరి పెద్దలు కదా పిలిపించారు. అరే వాళ్ళ అమ్మా నాన్న పిలవండిరా. వచ్చారు వాళ్ళు. ఏమా ఈ గుడ్డాడుగా, ఒకప్పుడు గుడ్డాడుకున్నాడు కదా, వీడి మీ కొడుకైనా చూడండి ఒకసారి. వాళ్ళు గుర్తుపట్టరా? మొహం తెలీదా? వాడు గుడ్డాడు కానీ అమ్మా నాన్న గుడ్డివాళ్ళు కాదు కదా. అవునయ్యా వీడు మా కొడుకే, వీడు మా కొడుకని మేము ఎరుగుదాము, వీడి గుడ్డివాడికి పుట్టిన సంగతి కూడా మేము ఎరుగుదాము, కానీ వీడికి చూపి ఎవరు ఇచ్చారని మాత్రం మాకు నిజంగా తెలియ కాదు. ఆడేమన్నా అమ్మా ఎంత దారుణం అమ్మా, ఎంత సంతోషపడాలి మీరు నన్ను చూసి, ఇంతకాలం నాకు చూపి ఎవరు ఇవ్వలేకపోయారు కదా. దాదాపు 30 సంవత్సరాలకు వచ్చి ఉంటాడు.
ఇంతకాలం నా గురించి ఎవరు పట్టించుకోలేదు కదా, ఇంత బాధలోంచి దేవుడు నా మేలు చేస్తే ఎవడో తెలియదు అంటానేంటమ్మా అని బహుశా అక్కడ ఆర్గ్యుమెంట్ చేయాలమ్మ నాన్నతో. ఆడు మౌనంగా ఉన్నాడు. వాళ్ళు అన్నారు, ఎందుకని? యేసు ప్రభు అంటే వాళ్ళకి గిట్టదు, యేసు ప్రభు బాగు చేశారంటే ఆయన దేవుడిని ఒప్పుకుంటే కనుక వీళ్ళని వెలివేస్తారని భయం. ఆ భయంతో, వెలివేస్తారని భయంతో వాళ్ళని కూడా పట్టించుకోవాలా. నేను ఏమంటాను తెలుసా, నువ్వు బాగుపడినంత వరకు ఈ ఇరుగు పొరుగు వారన్నాను ఇందాక, వీడేనా గుడ్డివాడేనా అని ఒకడు, అలాగే ఉన్నాడురా అని మరొకటి అంటున్నారే వాళ్ళు ఇరుగు పొరుగు వాళ్ళు. ఇరుగు పొరుగు వాళ్ళు ఒకనాడు 30 సంవత్సరాల వరకు వాడు అట్ట పడిసేస్తుంటే ఒకటనే పట్టించుకున్నాడా? ఆ ఊరి గ్రామ పెద్దలుగా ఉన్నటువంటి శాస్త్రుల పరిచయులు, దేవాలయం మెయింటైన్ చేసిన శాస్త్రుల పరిచయులు ఇన్ని సంవత్సరాలు వాడు పడి ఉంటే ఎవడన్నా సహకరించాడా? ప్రభు వస్తున్నాడు, ప్రభు బాగు చేసే సంగతి తెలిసి కూడా వీళ్ళ యొక్క క్రేజ్ ఎక్కడ పోద్దానని, వీళ్ళ యొక్క ఘనత ఎక్కడ పోద్దానని, ఆయన బాగు చేసిన సంగతి తెలిసి కూడా అరే ఎల్రా యేసు ప్రభు వచ్చాడు బాగు చేస్తానని చెప్పారా? కనీసం కొన్ని తల్లిదండ్రులను ప్రయత్నం చేశారా? ప్రభు బాగు చేసే సంగతి వాళ్ళు తెలియదు. ఇలా తల్లిదండ్రులు వదిలేశారు, ఇరుగు పొరుగు వారు వదిలేశారు, ఆ గ్రామ పెద్దలని వాళ్ళు వదిలేశారు, ఆ దేవుని యొక్క ఆలయానికి సంబంధించిన శాస్త్రుల పరిచయాలు వదిలేశారు, అందరూ వదిలేశారు. ఇప్పుడు బాగుపడిన తర్వాత వీళ్ళందరూ దాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. హలో చెప్దామా? ఈ రోజున ఎవరు జీర్ణించుకోలేకపోయినా, సొంత వాళ్లే వదిలేసిన, అసూయపడిన, ఇరుగు పొరుగు వాళ్ళు నీ మీద రకరకాలుగా గుసగుసలాడుకుంటున్నా, లేదా పేరు ప్రఖ్యాతులు గాల్చినటువంటి గ్రామ పెద్దలో, లేకపోతే ఇంకా దేవాలయం తాలూకా ఉచ్చేస్థితిలో ఉన్నటువంటి పెద్దలో ఒకవేళ నిన్ను వెనకరించి నిరాశపరిచిన, ధైర్యంగా అంటున్నాడు, నేను నా ప్రభు బాగు చేశాడు. ఆమేన్. ఇరుగు పొరుగు వారికి సాక్ష్యం ఇచ్చాడు, తల్లిదండ్రులకు సాక్ష్యం ఇచ్చాడు, మీరేమన్నా చేసుకోండి, నేను మాత్రము యేసు ప్రభు దేవుని కుమారుడు, ఆయన పైన దేవుని దగ్గర నుంచి వచ్చిన వాడు, లేకపోతే నా బాగు చేసేవాడు కాదని ఖచ్చితంగా చెబుతున్నానని ప్రభు కొరకు వాళ్ళు వెలివేశారంట అతను చివరికి. అదే లాస్ట్ చదువుకున్న మాట అదేగా. వాడిని ఏం చేశారు? మీరు నన్ను వెలివేసినా సరే యేసు ప్రభు నా దేవుడు అని చెప్పేసి నన్ను బాగు చేశారని చెప్పి అంత ధైర్యంతో దేవుడు నింపేశాడు. ఆమె చెప్దామా? ఇంతకు బదులు ఎలా బాగుపడ్డాడు? బురద రాశాడు. ప్రభు అంటూ మట్టి తీసుకుని ఉమ్మి వేసి, ముగిస్తున్నాను, ప్రభు మట్టి తీసుకుని ఉమ్మి వేసి బురదగా చేసి నా కనులకు పూశాడు. సిలోయం అనే కోనేటిలోకి వెళ్ళి కడుక్కోమన్నాడు, నేను కడుక్కున్నాను, బాగుపడ్డాను. ఇది పద్ధతికి పక్కన పెట్టి దేవుడు ఏది చేయమంటే ఫలాన్ని దేవుడు చెప్పిన మాటకు వెంటనే విధేయత చూపించాడు. నయమాను కూడా అదే పరిస్థితి. పాస్టర్ గారు రావాలి, నాకు కుష్టివ్యాధి ఉన్న చోట తను చెయ్యి ఆడించాలి, ప్రార్థన చేయాలి, అప్పుడు నేను బాగుపడతాను నమ్మకంతో వచ్చాడు, ఒక పద్ధతితో వచ్చాడు, ఒక ఆలోచనతో వచ్చాడు. కానీ దైవ సేవకుడు అన్నాడు, ఎలీషా గారు, లేదు నేను రానవసరం లేదు, నువ్వు వెళ్ళి యోర్దాను నదిలో 7 సార్లు మునిగి రమ్మని. కానీ ఇష్టపడకుండా దాన్ని త్రోసిపుచ్చాడు. కానీ ఎప్పుడైతే విధేయత చూపించాడో, వెళ్ళి 7 మార్లు మునిగాడో, దేవుడు పసిపిల్లాడి కంటే కూడా పవిత్రమైన శరీరంగా దేవుడు మార్చేశాడు. అంటే స్వచ్ఛత కానీ మేలు కానీ మీకు జరగాల్సిన దీవెనలు కానీ జరగాలంటే ప్రభువు దగ్గర కావాల్సింది పద్ధతులు కాదు. వినండి నాన్న, ఆయన మాట వినడము, ఆయన మాటకు లోబడము, ఆయన మాట ప్రకారం చేయడమే అద్భుతం జరగడానికి మార్గం అవుతుంది. హలో చెప్దామా? కనుక బురద రాశాడా? ప్రభువు రకరకాల రకరకాల కొంత మాటతోనే నీకు స్వస్థ కలుగును కాక, నీ విశ్వాసాన్ని స్వస్థపరిచిన పో అన్నాడు ఒక చోట. మరో చోట చేయబెట్టి ప్రార్థన చేసి నీ స్వస్థ కలుగును కాక అన్నాడు. కుష్టివ్యాధి గారిని పట్టుకుని కౌగులించుకొని నాకు ఇష్టమే, నువ్వు బాగుపడమని వాడు బాగు చేశాడు. ఒక్కొక్క చోట ఒక పద్ధతి, ఆయన ఇష్టమే, అది దేవుడు దైవశక్తి. ఇక్కడ మాత్రం ఏదో పద్ధతి చేసి, ఈ పద్ధతులన్నీ కాదు, స్వస్థత మాత్రం ఖచ్చితంగా ఖాయమైంది. ఎలాగ సాధ్యమైంది? హల్లెలూయా చెప్తండి. ప్రభు దారిలో వెళ్తుంటే ఈయన అడిగాడు, చెప్పండి నాన్న టైం అవుతుందా, ఈయన అడిగాడా? అయ్యా నాకు 30 సంవత్సరాలుగా నాకు పుట్టుకుంటే వాడు నాకు ఎవడో చూపేవట్లే కదా, నువ్వన్నీ ప్రభువే తెలియదు వాడికి అసలు. పోనీ వాళ్ళ అమ్మా నాన్న అడిగారా? మాట్లాడినా నాన్న. ఇరుగు పొరుగు వాళ్ళని అడిగారా? ఇప్పుడు విమర్శిస్తూ వెలివేసినటువంటి శాస్త్రుల పరిచయం చెప్పారా? కానీ ఎట్లా తెలిసింది? ప్రభువుకు సమస్తం తెలుసు. నీ గురించి ఎవ్వరికి తెలియపోయినా, ఆమెన్, నీ గురించి ఎవ్వరికి తెలియపోయినా దేవునికి తెలుసు. అసలు వచ్చిండే వాడి కొరకు వచ్చాడు. ఈ రోజున వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతూ, ఈ వాక్యమైన దేవుడు ఈ రోజు ఈ మాటని వినిపిస్తున్నది దేవుడే. వాక్యం అనుకోబాకు, దేవుడే నీకు ఎక్కడున్నావో ఈ స్థితిలో ఎవరైనా ఉన్నట్లయితే
దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. అందరూ నేను పట్టించుకోకపోయినా యేసు ప్రభు పట్టించుకున్నాడు. హల్లు చెప్దామా? వచ్చిన తర్వాత అరే నాన్న నువ్వు నేను బాగు చేస్తాను రా అనుకోడు అని అంటే నాకొద్దు, నువ్వు మా దేవుడు కాదన్నాడా? మీ విశ్వాసం వేరు, మా విశ్వాసం వద్దు, మాకొద్దు అని అన్నాడా? అంటే దేవుని కార్యం జరగాలంటే ముందు ఆయన నువ్వు దగ్గరికి రానివ్వాలి, నువ్వు చేర్చుకోవాలి ఆయన్ని. వాడే కనుక నాకొద్దు, నువ్వు నీ పేరు ఎప్పుడు మాకు వినలేదు, మా దేవుడు మాకున్నారని స్థితిలో ఉంటే కనుక వాడు అలాగ ఉండిపోయేవాడా? ప్రాధేయపడుతున్నా ఈ రోజున నీ కుటుంబంలో కానీ నీ బిడ్డల జీవితంలో కానీ అసాధ్యమైంది ఏదైనా ఉంటే దేవుడు సాధ్యపరచడానికి ఇష్టపడుతుండగా, ఇదిగో వాక్యం ద్వారా నేను పిలుస్తూ ఉండగా ఆయనకి అవకాశం ఇవ్వడానికి నువ్వు ప్రయత్నం చేస్తే నీ యొక్క వర్ణం అవసరంలా, మతం అవసరంలా, ఆయనకి నీ విశ్వాసం కూడా అవసరంలా. నేను బాగు చేయాలని దేవుడు ఇష్టపడుతున్నాడు, నీ స్థితిగతులు బాగు చేయాలని ఇష్టపడుతున్నాడు. నువ్వు చేయవలసిందల్లా వీటిలాగా కాదనకుండా నాయన నాకు బాగు చేయమని ఒప్పుకుంటే చాలు, ఆయన బాగు చేస్తాడు. నువ్వు ఎక్కడున్నావో అయ్యా నా స్థితిని బాగు చేయమని అడుగు. ఈ మాటలు వింటున్న ఆత్మీయులారా అడగండి దయచేసి, నన్ను బాగు చేయమంటే ఆయన అందుకే వచ్చాడు అక్కడికి. హల్లు చెప్పండి. ఎవరైతే తీసి పక్కన పెట్టి నిందల పాలు అవమానాల పాలు చేశారో వాడిని 10 మందిలో గౌరవప్రదంగా నిలబెట్టాలని దేవుడు వచ్చాడు. ఈరోజు నీ కుటుంబీకులను తక్కువగా చూస్తున్నాడేమో, వాళ్ళ మధ్యలోనే గౌరవం కలిగిన వ్యక్తిగా దేవుడు మార్చడానికి ఇష్టపడుతున్నాడు. నీ సొంత వారిని పక్కన పెట్టాడేమో, వీళ్ళు దరిద్రులు శాపగ్రస్తులని వాళ్ళ నోటి మూయించి వాళ్ళ మధ్యలో గౌరవప్రదంగా బ్రతికి పెట్టలుగా చేయడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. ఈ రోజున ఆయన పిలవగలవా? ఆయన దగ్గరకు వస్తున్నాడు. ఆయన వెళుతూ ఉండగా ఆయన కనపడ్డాడట. ఈ రోజున ఈ వాక్యం ద్వారా నీ దగ్గరకు వస్తున్న దేవునికి నీ కుటుంబం కనపడుతుంది, నువ్వు కనపడుతున్నావు ఆయనకి. హల్లెలూయా. వాడిని బాగు చేయడానికి వచ్చినట్టుగా ఈరోజు నీ దగ్గరకు వస్తుండగా దేవుడు హక్కుని చేర్చుకో, వద్దని తోసేయద్దు. ప్రాధేయపడుతున్నాను యేసు ప్రభు ఈ మాటను హక్కుని చేర్చుకోసయ్యా, ఈ మాటలు నాకు ఆశ కలిగిస్తున్నాయి, నాకు కూడా జరిగించిన ఆయనలాగాను అడగలిగితే దేవుడి దగ్గరకు వస్తాడు. వచ్చాడు, ఆయనే వచ్చాడు. ఈ రోజున ఎవరు పిలిచిన పిలువపోయినా, నీ వర్ణం వారు, నీ విశ్వాసం వారు, లేదా నీ బంధువులు పిలవకపోయినా ఆయనే వచ్చాడు. హల్లెలూయా. నిన్ను బాగు చేయడానికి ఇష్టపడుతున్నాడు, స్థితిగతులు మార్చడానికి ఇష్టపడుతుండగా నువ్వు హక్కుని చేర్చుకో. ఆయన మాటకు లోబడు. ఆమెన్. ఆయన వాక్యానికి లోబడు, పిలుపుకు లోబడు. ఆమెన్. ఆయన చెప్పినట్టు చేయడానికి ఇష్టపడు. అప్పుడు దేవుడు నీ జీవితంలో కార్యం చేస్తాడు. ఆయన ఉన్నాడు, నాకు చెప్పాడు, నేను వెళ్ళి చేశాను. అంతేనా? నాకు చెప్పాడు, నేను వెళ్ళి చేశాను, నేను చూపుని పొందుకున్నాను. హలో చెప్తామా? కనుక చక్కని మాట. ఆయన ఎవరో నాకు తెలియదు, కానీ ప్రవక్తను మాత్రం నమ్ముతున్నాను అంటే ప్రభు అంటాడు, ఇప్పటికైనా నువ్వు దేవుడిని నమ్ముతావంటే నమ్ముతున్నాను ప్రభు అంటే చూడండి. ఈ రాత్రి ఆయన అంగీకరించు, ఆయన ఆహ్వానించు, ఆయన దేవుడికి అంగీకరించు. అయినా నువ్వు చెప్పింది నేను చేస్తానని నువ్వు మాటిస్తే గనక దేవుడు ఖచ్చితంగా నీ జీవితంలో కార్యం చేయబోతున్నాడు. అసాధ్యమే. భూమి మీద అందరూ కూడా అసాధ్యమని వదిలేశారేమో, భూమి మీద మార్గాలను మూసుకుపోయినాయేమో, దేవుడు ఆకాశ మార్గం తెరిచి తన ఆలోచన ద్వారా, తన కార్యం ద్వారా నీకు మేచేయడానికి ఇష్టపడుతున్నాడు. ఆ మాట చివరి మాట చెప్పి ముగించుకున్నాము. అదేంటంటే ఎన్నో వచ్చిన అదే యేసు, నువ్వు ఆయన చూస్తున్నావు, నీతో మాట్లాడుతున్నవాడు ఆయనే. ఎవరు? ప్రభు అన్నాడు ఆడితో 35 అందరు వెలివేశారని, అమ్మా అందరూ వెలివేశారని ప్రభువు తెలిసిందంట. ఇరుగు పొరుగు వారు వెలివేశారు, అమ్మ నాన్న మాకు తెలియదు అన్నారు. పరిసయ్యులు వెలివేశారు. ఆ సంగతి ప్రభువుకి. అందరు వెలివేసినా సరే ప్రభువును హక్కు చేర్చుకునే దేవుడు నేను హక్కుని చేర్చుకుంటాడు. హల్లు చెప్పండి నాన్న. ఎవరో వెలేసిన బాధపడద్దు, హక్కుని చేర్చుకుంటాడు. హక్కుని చేర్చుకుని వాడి దగ్గరకు వచ్చి అన్నాడు, కుమారుని యందు విశ్వాసం ఉంచుతున్నావా? దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచావా అన్నాడు. ఆయన ఎవరో నాకు తెలియదయ్యా అంటే, నేనే ఆయన్ని, నేనే ఆ దేవుణ్ణి, నీతో మాట్లాడుతున్నవాడిని నేనే, నువ్వు చూస్తున్నవాడిని నేనే, నీ బాగు చేసిన నేనే, ఇదిగో చూడు అనగానే హల్లు చెప్తామా? ఎందుకని? కళ్ళు మూసుకున్నప్పుడు వచ్చాడు కదా ఆయన. ఇప్పుడు కళ్ళు తెరుచుకున్న తర్వాత నాకు తెలియదే అన్నాడు. నేనే నీ కళ్ళు తెరిచింది. ఈ రోజున నువ్వు ఎరుగని దేవుడు నీ దగ్గరకు వచ్చి నీ మేలు చేయడానికి ఇష్టపడుతున్నాడు. నీ పేరేమిటో ఎరుగనయ్యా, నా పేరుతో నన్ను పిలిచావయ్యా. నీ పేరేమిటో
ఎరుగనయ్యా నా పేరుతో నన్ను పిలిచావయ్యా, చూచుచున్న దేవుడివయ్యా, నన్ను చూచినావు. అవును కదా. వెంకటరమణగా ఒకప్పుడు నాకు తెలియదు ఆయన ఎవరు. వెంకటరమణగా ఉన్న నాకు ఆయన ఎవరు తెలియదు ఒకప్పుడు. ఈరోజు నీకు కూడా ఆ దేవుడు తెలియదేమో, వాడు కూడా తెలియదు. ఆ తెలియని దేవుడు నీ పరిస్థితులు చూశాడు, నీ పేరు తెలుసు ఆయనకి. అందరూ వేస్తని పక్కన పెట్టారు, వేస్తన్న వాళ్ళ మధ్యలోనే సాక్షిగా నిలబెట్టాడు. హల్లెలూయా. ఆ దేవుడు వాక్యము ద్వారా, ఇదిగో వాక్యమై ఉన్న దేవుడు, వాక్యమే దేవుడు నేను పిలుస్తూ ఉండగా నాకెవరో నువ్వు వద్దు నాకు అని తోసివేయకుండా ఆయన అంగీకరించి, విశ్వసిస్తున్నావా అంటే అవునయ్యా విశ్వసిస్తున్నాను అని చెప్పి ఆయన దేవుడిగా నువ్వు అంగీకరించగలిగితే, అయ్యా నేను నమ్ముతున్నానయ్యా నువ్వు దేవుడిగా అంగీకరిస్తున్నానని చెప్పి హృదయం ఆహ్వానించు, విశ్వసించు. అయ్యా నీ అద్భుత కార్యం నా జీవితం జరిగించమని అడిగితే దేవుడు అద్భుతం చేసేవాడు. ఆమేన్. ఎవరైతే అవమానించారు, ఇది పాపం చేశారు, అంటగట్టారు, నిందలు అవమానం చేశారో వాళ్ళందరి నోళ్లు మూయించి, వాళ్ళని సిగ్గుపరిచి, వాళ్ళందరి ముందు నేను గొప్పవాడిగా గొప్పదానిగా చేసి గౌరవప్రదమైన జీవితానికి ఇచ్చేవాడిగా ఉన్నాడు. నీ సొంత ఇరుగు పొరుగు వారికి, సొంత వారికి, మహామహా పెద్దలు అన్న వాళ్ళు కూడా బలమైన సాక్ష్యం చెప్పి బిడ్డగా నిలబెడతాడు. హల్లెలూయా చెప్దామా? అందరూ వెలివేసిన హక్కును చేసుకుని ఒక పాత్రగా వాడుకుంటాడు నిన్ను. అలాంటి శ్రేష్టమైన జీవితాన్ని ప్రభుత్విస్తూ ఉండగా దయచేసి ఆయనకు అవకాశం ఇద్దాం. ఆయన మా దేవుడు కాదనో లేదా ఇంకేదో అనుకుని దూరంగా పెట్టొద్దు. దేవుడు కార్యం చేయబోతున్నాడు. నిరాశపడకండి. హల్లెలూయా. 30 సంవత్సరాలుగా జరగని కార్యాన్ని, అసాధ్యమైన కార్యాన్ని దేవుడు చేశాడు. మీ జీవితాలు కూడా చేస్తాడు. అటు కృప దేవుడు మనకు దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం, నిలబడదాం. ప్రార్థన చేసుకుందాం, నిలబడి ప్రార్థన చేసుకుందాం. కృపగల మా తండ్రి మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. మీ బిడ్డలు ఇంతవరకు ప్రార్థనలో ఉన్నారు, ప్రార్థిస్తూ ఉన్నారు. వారికి ఉన్న సమస్యలు ఎదిగిన దేవుడు నాయన. ఇక్కడ చేయని వారందరికీ సమస్యలు ఉన్నాయి. మాకే కాదు నాయన, ఈ మాటలు వింటున్న మా ఆత్మీయ సోదరి సోదరులు చుట్టుపక్కల చాలా మంది ఉన్నారు. వారందరిలో కూడా బలమైన కార్యాలు ఉన్నాయి, బలమైన అసాధ్యమైన కార్యాలు జరగట్లేని బాధపడుతున్న వాళ్ళు ఉన్నారు నాయన. ఎవరు చూడలేదు అనుకుంటున్నాము కానీ ఇదిగో 30 సంవత్సరాలుగా బాధపడుతున్న వాడు నా గుడ్డితనాన్ని, నా గుడ్డి బ్రతుకుని, నా దిక్కుమాలతని ఎవరు చూడలేదు అనుకుంటూ ఉండగా నువ్వు చూచిన దేవుడిగా వాడి దగ్గరకు వచ్చి వాడిని బాగు చేసినట్టుగా ఈ రోజున ప్రభు మా ఆత్మీయ అన్నదమ్ములు ఎవరైతే ఏ సమస్యలో ఉన్నారో వారిని మీరు చూస్తున్నారు, వారిని స్వస్థపరుస్తున్నారు, అసాధ్యమైన కార్యం చేస్తున్నారు. మీకు ఎంత వందనాలు. నమ్మడానికి సహాయం చేయను ఆయన, నమ్మడానికి సహాయం చేయను ఆయన. నీ మాట లోబడే బిడ్డగా ఉన్నా, నీ మాటకు లోబడే బిడ్డగా ఉన్నా సహాయం చేయ దేవా. అయ్యా నీ వాక్య ప్రకారం బ్రతుకుతాను, నువ్వు నాకు ఏదైనా చేయగలవని నమ్మడానికి సహాయం చేయను ఆయన. నువ్వు ఏదైనా చేయగలిగే దేవుడు అయ్యా. లోబడే బిడ్డలకు సిద్ధపరచండి, వాక్యానికి లోబడే బిడ్డలుగా సిద్ధపరచండి దేవా. ఏ ప్రజల మధ్యలో హీనంగా చూడబడ్డాడో ఆ ప్రజల మధ్యలోని బలమైన సాక్షిగా నిలబెట్టావు కదా. దావీదు ఎన్నికలేని వాళ్ళన్న ఆ ఎన్నికలేని వాడిని అన్న వాళ్ళ ముందే రాజుగా చేసి చూపించావు కదా. ఈ గుడ్డివాడు పాపిస్తే, వాళ్ళ అమ్మ నాన్న పాపిస్తని నిందలు వేసిన వాళ్ళ ముందే ప్రభు ఎవరైతే నిందలు వేశారో వాళ్ళ నోరు మోయించి, మీరు తొందరపడకండి, అట్లా ఎవరు పడితే వాళ్ళ సొంత నిర్ణయాలు చెప్పకండి, దాని వెనకాల దేవుని ఉద్దేశాలు ఉంటాయి, మీరు అనవసరంగా మీరు దాని శిక్షణ తెచ్చుకుంటారని మాకు కూడా గుణపాఠం నేర్పించావయ్యా. నీ కొందనాలు. ఎవరైనా బాధలో ఉన్నప్పుడు ఆ బాధకు ఒక పాపాన్ని అంటగట్టేటువంటి పాపిష్టి జనంగా మేము ఉండకుండా సహాయం చేయను ఆయన. తొందరపడి ప్రభు వాళ్ళకి ఒక మాట అనుకుండా మాకు సహాయం చేయను ఆయన. మాకు అదుపు దయచే ప్రభువా. మాకెందుకులే, వాళ్ళకి ఏం జరిగింది మనకొద్దు, వాళ్ళ గురించి సంభాషణ వద్దు, ప్రార్థన చేద్దాం, వాళ్ళ కోసం అవసరం అయితే ప్రార్థన చేసే బిడ్డలుగా ఉండాలి తప్ప వాళ్ళు నిందించి అవమానానికి గురి చేసే బిడ్డలుగా ఉండకుండా సహాయం చేయి. వాళ్ళ గురించి గుసగుసలాడే పరిస్థితులు రాకుండా సహాయం చేయండి ఆయన. నీ బిడ్డలుగా ఉండకుండా సహాయం చేయి. శిష్యులే పొరపాటు పడ్డారు, మీరు ఖండించారు, గద్దించారు. ఈరోజు మమ్మల్ని కూడా గద్దిస్తున్నారు కనుక మేము లోబడే కృప దయచేయండి ఆయన. ఒకరి యొక్క బాధకు ఒక పాపాన్ని అంటగట్టే వాళ్ళంగా, శాపాన్ని అంటగట్టే వాళ్ళంగా, వాళ్ళకి కర్మని వాళ్ళ గురించి చెడుగా చెప్పేవాళ్ళంగా ఉండకుండా సహాయం చేయండి ఆయన. వాళ్ళ కొరకు ప్రార్థించి, వాళ్ళ మీద జాలిపడి వాళ్ళ కోసం ప్రార్థించే బిడ్డలుగా మా సహాయం చేయమని, అలాగే ప్రభు బిడ్డలందరినీ మీరు దీవించి ఆశీర్వదించండి. ఎవరైతే మా కొరకు ప్రార్థించమని కోరుతున్నారో యేసు నామములో వారికి ఆ కార్యము జరుగును గాక. ఏ విషయం ప్రార్థన చేస్తున్న దేవుడు ఆ విషయంలో మేలు చేయును గాక. యేసు నామములో మేలు జరుగును గాక. పరీక్షలు రాసిన బిడ్డలు మేలు చేయండి ప్రభువా. పశువులు మీరు దీవించండి నాయన. కష్టపడుతున్న బిడ్డలకు ఆరోగ్యాలు ప్రసాదించండి ప్రభా. పొలం పనుల్లో సహాయం చేయండి నాయన. దేవానికి స్తోత్రాలు ప్రభా. చేతి పనులు చేసుకున్న తమ్ముళ్ళందరినీ వాళ్ళ కుటుంబాలు దీవించి ఆశీర్వదించండి దేవా. పట్టుదల కలిగి ఇంకా
దాదాపుగా ఇంకొక నెల పాటు ఈ నెలంతా కూడా మేము కొనసాగాలి కనుక ప్రభా బిడ్డలు నిరాశ పడకుండా పట్టుదల కలిగి నాయన వీటితో నిబంధన చేసుకుని పట్టుదల కలిగి ప్రభా ఈ నెల రోజులు కూడా ఈ ఉపవాస దీక్షల్లో పాల్గొనే కృప దయచేయి. మరి ముఖ్యంగా తెల్లవారుజాము ఆరాధనకు నీ బిడ్డలు నప్పించండి. ప్రథమ సమయానికి చేయాలి. పడకల మీద లేవడమే ప్రథమ సమయం సన్నిధిలో ఉండాలి నాయన. నడిపించి బలమైన కార్యాల జీవితాలు చూసే కృప దయచేయమని యేసునామములో వేడుకుంటున్నాము తండ్రి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుని యొక్క దీవెన చెందిన మనందరి పైన, మరి ముఖ్యంగా దుఃఖంలో ఉన్నటువంటి అద్భుతరావు గారి యొక్క నాయన కుటుంబంలోనూ ఆదరణ కలగడానికి, అలాగే నాయన జరగబోతున్న కార్యక్రమాలన్నింటిలో ఆయన తోడు నేను ఉన్నట్లుగా సహాయం చేయమని త్రియేక దేవుడు మనకు సహాయపడి నడిపించును గాక. ఆమేన్. వందనాలు నాయన, వందనాలు. తెల్లవారుజాము దయచేసి అందరూ ఆరాధనకు రండి. దయచేసి అందరూ తెల్లవారుజాము ఆరాధనకు రండి. దేవుడు మేము దీవించును గాక.